రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బుద్ధి ఇంకా మారలేదన్నారు. ఎన్నికలకు ముందు హామీలిచ్చి వాటిని గాలికి వదిలేసిన ఆయన పంచాయతీ ఎన్నికల్లో సైతం అలాగే వ్యవహరించారని విమర్శించారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో అదే విధంగా ముందుకు పోతున్నారని, దీనికోసం బీజేపీతో లోపాయికారు ఒప్పందం చేసుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్లో మాట్లాడేది చూస్తే ఎలక్షన్ల ముందు కూడా అట్లనే మాట్లాడినరు, ఏదంటే హామీలు ఇచ్చిండ్రు. ఎలక్షన్ తర్వాత అన్నీ అయిపోయినాయి. పెళ్లిళ్ళు చేసుకోవద్దు, తులం బంగారం ఇస్తున్నా అని పెళ్లిళ్ళు వాయిదా ఇచ్చిండ్రు. లోన్లు తెచ్చుకోండి, మాఫ్ చేస్తున్నా అని చెప్పిండ్రు. ఇక ఏదంటే చెప్పిరు అనుకోరాదు. ఇక దానికి పోను. మళ్ళీ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ల ముందు ఎలక్షన్ దగ్గర వచ్చినాయంటే అన్నీ గుర్తొచ్చినాయి. రైతు బంధువులు వచ్చినాయి, రైతు బీమాలు వచ్చినాయి, శంకుస్థాపనలు, శిలాఫలకాలు, ఆడపడుచులకు చీరలు కూడా వచ్చినాయి. 2 సంవత్సరాల్లో ఇప్పుడు కూడా చీరలు ఇవ్వాలనే ఆలోచన రాలే, ఎలక్షన్లు వచ్చినప్పుడు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ మున్సిపల్ ఎలక్షన్ వచ్చినాయి కనుక అప్పుడు గ్రామ పంచాయతీలో చీరలు ఇచ్చిండ్రు, అయిపోయింది అంతే. మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక చీరలు గుర్తొస్తున్నాయి. నిన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్లో మాట్లాడేది చూస్తే ఎలక్షన్ల ముందు కూడా అట్లనే మాట్లాడినరు.